మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సమయంలో మేము వచ్చిన పని ఏంటి, మేము చేస్తున్నది ఏంటి, ఆ విన్న వాక్య ప్రకారంగా మేము బ్రతుకుతున్నామో లేదో అని పరీక్షించుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. కల్లోంచినటువంటి బిడ్డలందరికీ మంచి మనసును, రాలేక దూరంగా ఉండి మీ మాటలను ఎంతమంది అయితే నాయన మరి వీని పాటించాలని బ్రతుకుతున్నారో ఆ బిడ్డలందరికీ మంచి మనసును కూడా ఎక్కువగా ప్రసాదింపచేయము. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించేటటువంటి సదస్సుగా ఈ సదస్సు ఉండేలాగా ప్రపదయించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాము. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము యేసుక్రీస్తుల వారు ఎవరు తెలియకుండానే బోధ చేస్తున్నావేమో. ఇది ఒక ఆలోచనాత్మకమైనటువంటి సందేశము. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అదేంటి, ఇప్పటి వరకు మనం తెలియకుండానే బోధ చేస్తున్నాము అన్న డౌట్ ప్రతి ఒక్కరికి రావాలి కూడా. డౌట్ రావటం మంచిదే, ఆ డౌట్ని సరిదిద్దుకోవటం కూడా అంతే అవసరం కూడా. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఎవరి పేరుతో ఎవరినో ఉద్దేశించేది కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటల ప్రకారంగా మనము జీవిస్తున్నామా లేదా, పాటిస్తున్నామా లేదా అన్నటువంటి ఆలోచనే ఉండాలి తప్ప వేరే ఆలోచన ఏదైనా ఉన్నా కూడా నీ ఆత్మకు మంచిది కాదు, నేను వెంబడిస్తున్నటువంటి విశ్వాసులకు అంతకన్నా మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు అనేక రకాలైన బోధలు జరుగుతున్నాయి. వారికి నచ్చిన బోధ, వారికి తెలిసినటువంటి బోధ, వారికి ఇష్టానుసారమైనటువంటి బోధను ప్రకటిస్తూ అనేక మంది విశ్వాసులను అపనమ్మకంగా మారుస్తున్నారు. విశ్వాసంలో నుంచి తొలగిపోయే బోధలు కూడా జరుగుతున్నాయి లోకంలో, సంఘాల్లో. అయితే బైబిల్లో ఒక వచనాన్ని చూసుకుని మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. మీ బైబిల్ చాలా జాగ్రత్తగా విప్పండి, చూడండి, నేర్చుకోండి, రాసుకోండి. అలాగూ ఉన్నదో లేదో అని పరీక్షించండి. నిజమైనటువంటి బోధ ఏదో తెలుసుకోండి ప్రేమైన దేవుని వర్లారా. 23వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. 23వ అధ్యాయము 8వ వచనం. మీరైతే, ప్రభుల వారి మాట, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఎంత మంచి మాట. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఆ బోధకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు. ఎవరంటే మన బోధకుడు? యేసుక్రీస్తుల వారు. మనమందరం ఎవరము? సహోదరులము అని బైబిల్ చక్కగా వివరిస్తారు. నేను బోధకుడను, మీరు బోధకులు కాదు అంటున్నాడు. బోధకుడు ఎవరంట? నేనే బోధకుడు, మీరు బోధకులు కాదు, మీరందరూ సహోదరులని యేసు నోట వచ్చినటువంటి మాట. అయితే ఈరోజు యేసుక్రీస్తుల వారు ఎవరో కూడా తెలియకుండానే బోధ చేస్తున్నారు. నేను ఈరోజు మీ ముందు 3 విషయాలను మీ ముందు పెడతాను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మొట్టమొదటిది, ఈరోజు ఎక్కువ మంది నమ్మేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటే అని. దీన్ని త్రియేక దేవుడని పరిచయం చేశారు. మొట్టమొదటి పాయింట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే అని, త్రియేక దేవుడని పరిచయం చేశారు. ఇది అర్థం కావాలంటే ప్రార్థన మొదట్లో కానీ, ప్రార్థన ముగింపులో కానీ కొంతమంది సేవకుల నోట వచ్చేటటువంటి మాట, త్రియేక దేవుని నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి అన్న ఈ చిన్న పదాన్ని మీరు పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అది గమనించకపోతే చాలా రిస్కులో పడే ప్రమాదం ఉంది. ఒక వర్గం ఒకటి కనిపిస్తుంది మనకి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అనగా త్రియేక దేవుని నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి అని ఎక్కడ ఏ సేవకుడి నోట ఏ సంఘంలో వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా వెళ్ళేది నరకానికని బైబిల్ చెప్పింది. మొహమాటం లేకుండా
బాగా పరిశీలించండి. ముగింపు ప్రార్థన, స్టార్టింగ్ ప్రార్థనలో ఏ సేవకుడైనా త్రియేక దేవుని నామము అన్నాడంటే నీ బతుకు కొంప ముంచుతుంది అతనే. ఈ రోజు నుంచి ప్రార్థనలన్నీ పరిశీలించండి. రెండవది, మరికొంతమంది దేవుని గురించి మాత్రమే ప్రకటిస్తారు. దేవుని గురించి మాత్రమే ప్రకటించేవారు. వీరిని యెహోవా సాక్షులు అంటారు. వీళ్ళకి యేసుక్రీస్తుల వారితో పని లేదు. యేసుక్రీస్తుల వారిని పక్కకు దోసేస్తారు. ఓన్లీ యెహోవానే పరిచయం, వీళ్ళకి యెహోవానే పరిచయం చేస్తారు. రెండో వర్గం ఇది. ఇకపోతే మూడో వర్గము, యేసుక్రీస్తుల వారిని మాత్రమే బోధ చేస్తారు. ఏమండి, దేవునికి మహిమ రావటం లేదు, తండ్రికి ఏమండి తండ్రిని మర్చిపోయారు. ఇక్కడ 3 విషయాలు మీ ముందు పెట్టాను. మొట్టమొదటిది త్రియేక దేవుడు అని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు అని ఒకటి పరిచయం చేశారు. 2, దేవుని అంటే యెహోవాని మాత్రమే యెహోవాను మాత్రమే ప్రకటన చేస్తారు, పరిచయం చేస్తారు. కానీ యేసుక్రీస్తుల వారితో సంబంధాలు ఏమి లేవు. యేసుక్రీస్తుల వారితో సంబంధాలు ఏమి ఉండవు. మూడవది, యేసుక్రీస్తుల వారు మాత్రమే పట్టుకుంటారు, దేవుడితో సంబంధాలు ఉండవు. మళ్ళీ 3 వర్గాలు ఉన్నాయి. ఈ 3 వర్గాలను మీ ముందు పెట్టాను. దీనికి బైబిల్ ఏం చెప్పిందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. త్రియేక దేవుడు, యెహోవా సాక్షులు, యేసు ప్రభుతో పని లేకుండా. మూడవది, యేసు ప్రభునే కొలుస్తారు, తండ్రితో సంబంధం లేదు. నిజమైన క్రైస్తవుడైతే ఈ మాటలు చాలా జాగ్రత్తగా వింటాడు, చూస్తాడు కూడాను. బైబిల్లో ఈ రోజు నుంచి పరిశీలిస్తాడు కూడాను. చూద్దాం. ఈ విషయాల పట్ల వినేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటున్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా బోధించటం వల్ల విశ్వాసులు కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల ఎవరిని నమ్మాలో తెలియక చివరికి వాక్యం వినటమే మానేశారండి. ఈరోజు వాక్యానికి పెద్ద ప్రియారిటీ లేదు. ఈరోజు వదిలేసారు కూడా. ఎందుకులే, ఒక సేవకుడు ఒకలాగా చెప్తున్నాడు, ఒక సేవకుడు ఒకలాగా చెప్తున్నాడు, ఒక సేవకుడు ఒకలాగా చెప్తున్నాడు, ఒక సంస్థలో ఒకలాగా ఉంటుంది, ఒక సంస్థలో ఒకలాగా ఉంటుందని విసిగిపోయి వదిలేశారు తప్ప అసలు బైబిల్లో ఏముందో అన్నది మాత్రం ఎవరు పరిశీలన చేయట్లేదని కూడా చెప్పచ్చు. చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త. మత్తయి గారు రాసినటువంటి సువార్త, ఆల్రెడీ మీరు మత్తయి సువార్తలోనే ఉన్నారు. 16వ అధ్యాయము. 3 విషయాలు మేము ముందు పెట్టాను. 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా అని యేసు ప్రభుల వరకు ఒక డౌట్ వచ్చింది. మీరు ప్రజల్లో ఎక్కువ ఉంటున్నారు కదా, అసలు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక చిన్న డౌట్ అడిగాడు. వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా 14వ వచనం, వారు అంటున్నారు శిష్యులు, కొందరు బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నారయ్యా మిమ్మల్ని అనుకుంటున్నారు. 2, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తల్లో ఒకటని చెప్పుకుంటున్నారయ్యా అని శిష్యులు ప్రభుల వారికి చెప్పారు. బాగుంది. అయితే ఇప్పుడు ప్రభుల వారు ఏం మాట్లాడుతున్నాడంటే 15వ వచనంలో, 15వ వచనం, అందుకు ఆయన ప్రజలు ఇలా అనుకుంటున్నారు కదా, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఏమంటే అంటే చక్కటి ప్రశ్నలండి, చక్కగా అడిగి తెలుసుకుంటున్నారు. చూడండి ఎంత మంచి శిష్యులు. నిజంగా యూదులకు యేసుక్రీస్తుల వారు ఎవరో చెప్పని ధర్మశాస్త్రోపదేశకులు, అంతే కదండి. ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభుల వారు ఎవరో అన్నది యూదులకు చెప్పలేదు. చెప్పుంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చేది? దేవుని ధర్మశాస్త్రాన్ని విశదపరిచేవాళ్ళు, బోధించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు ఆనాటి యూదులకు యేసు ప్రభుల వారు ఎవరో ఒక క్లారిటీ ఇచ్చుంటే యేసు ప్రభుల వారు శిష్యులను ఇలాంటి క్వశ్చన్ రైజ్ అయ్యేది కాదు. ఆ రోజు క్లారిటీగా ఉండేవాళ్ళు యూదులు. నిజమండి. అందుకే వారు యేసుక్రీస్తు వారి గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఒకళ్ళు అనుకుంటున్నారు, చెప్పేవాళ్ళు సరిగా లేకపోవటం వల్ల ఆ రోజు యూదులకు ధర్మశాస్త్రోపదేశకులు, ఉపదేశించేవాళ్ళు, బోధించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు ఆనాడు ఈ చిన్న మిస్టేక్ చేయటం వల్ల యేసుక్రీస్తుల వారు ఎవరో పరిచయమే చేయకపోవటం వల్ల సమాజంలో నానుడు ఎలా ఉందంటే
యోహానని, ఏలియా అని, ఇర్మియా అని వార్తలు వెళ్ళిపోయినాయి. ఇంతకు యేసు ప్రభుల వారి పట్ల క్లారిటీ లేదు ఎవరికి. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఆనాడు బోధించే బోధకులకి క్లారిటీ లేదు, ధర్మశాస్త్రోపదేశకులకి క్లారిటీ లేకుండా పోయింది. అందుకు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. పేతురు గారు ఒక క్లారిటీ వచ్చింది. ఇందుకు మీరేమనుకుంటున్నారు అని అడిగితే పేతురు గారు మాట్లాడుతున్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అంటే ఒకరికి క్లియర్గా అర్థమవుతుందండి. శిష్యులకు దేవుని కుమారుడు అని అర్థమైంది, బయలుపరిచింది దేవుడే అన్నాడు కింద వచనం 17వ వచనంలో. అందుకే యేసు, సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ విషయం తండ్రి చెప్పాడు కాబట్టి నీకు విషయం అర్థమైంది. కనుక శిష్యులకు దేవుని కుమారుడని అర్థమైంది, బయలుపరిచింది దేవుడే అన్నాడు. రైట్. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులకు దేవుని కుమారుడని అర్థమైంది, బాగుంది. యేసుక్రీస్తుల వారిని వెంబడించిన వారికి బాగా గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులకు అర్థమైంది దేవుని కుమారుడని. 2, యేసుక్రీస్తుల వారిని వెంబడించిన వారు ఉన్నారు చూసారా, ఆ వెంబడించిన వారికి ఏమర్థమవుతుంది? బాప్తిసం ఇచ్చే యోహానని, ఏమంటే ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకటని, ఇలా ఇన్ని రకాలుగా వాళ్ళకి అర్థమవుతుంది. అన్ని రకాలుగా వాళ్ళకి అర్థమవుతుంది. వెంబడించే వాళ్ళకేమో దేవుని కుమారుడు అని అర్థమైంది, వెంబడించకుండా ఉన్నటువంటి వారికి మాత్రం క్లారిటీ లేదు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు యేసు ప్రభుల వారి గురించి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య ఈ ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభుల వారిని గురించి ఏ క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళకే సరిగా తెలియదు. ఈనాటి బోధకుల్లాగా చాలా మందికి ఆ తెలియక ఇప్పుడు వచ్చి యేసు ప్రభుల వారిని ఒక ప్రశ్న రైజ్ చేశారు. నిజమే, మనం ఏదో నీట్గా తయారు వచ్చారు, పెద్ద అగ్గి వేసుకుని వచ్చారు, తాడు కట్టుకుని వచ్చేసారు, అవి కోట్ వేసుకొచ్చారు, కారులో వచ్చాడు అనగానే ఏం చెప్తున్నాడు అన్నది కూడా పరిశీలించుకోకుండా మనం కంగారు అయిపోతున్నాం. ఎక్కువ మందికి యేసు, అందుకే మీకు ఈ టైటిల్ ఇచ్చింది, యేసు క్రీస్తుల వారు ఎవరో తెలియకుండానే బోధ జరుగుతుంది. అది నువ్వు పరిశీలించాలి. ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులకే తెలియలేదు యేసు ప్రభుల వారు ఎవరో, వెంబడించిన శిష్యులకు తప్ప ఎవరికి తెలియట్లేదు. రకరకాల నానుడు నడుస్తుంది ఆ రోజు. యూదులు వచ్చి ఏమడుగుతున్నారంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య శిష్యులకు అర్థమైపోయింది, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు, శిష్యులకు అర్థమైంది కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య ఇప్పుడు యూదులు వచ్చి అడుగుతున్నారు ఏమని? యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు యూదులు వచ్చి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు? 10:24. యూదులు ఆయన చుట్టూ పోగయ్యారట. యూదులు ఆయన చుట్టూ పోగయి ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదు. ఎప్పుడు సందేహం అనండి బాబు, బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రోపదేశకులకు యూదులకు ఎప్పుడు సందేహాలే. వెళ్ళే వాళ్ళకన్నా సందేహాలు అటు ఇటు ఉంటాయేమో కానీ వీళ్ళకి ఎప్పుడు సందేహాలు. ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. యూదులకు అర్థం కావట్లేదు, ఎంతకు నువ్వు క్రీస్తువా కాదా మాతో కొద్ది స్పష్టముగా చెప్పునైనా, ఎంతకాలం మమ్మల్ని మభ్యలో పెడతావు అని యూదులకు అర్థం కావట్లేదు. వెంబడిస్తున్న శిష్యులకు మాత్రం అర్థమైపోయింది. ఏమండి బాగా గమనించాలి. ఇక్కడ మీరు ధర్మశాస్త్రోపదేశకులైన యూదులకు బోధించే యూదులైన, పరిసయ్యులైన, శాస్త్రులైన ధర్మశాస్త్రములో ప్రధానమైన వాటిని బోధించలేదు వీళ్ళు. ఏమండి ప్రధానమైనది ఏంటో తెలుసు? అసలు యేసు ప్రభుల వారు ఎవరో అన్నది ఫస్ట్ పాఠం, అసలు ఫస్ట్ లెసన్. అదే వాళ్ళకి పరిచయం చేయకపోతే ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఇది పరిచయం చేయకుండా, ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభుల వారు ఎవరో పరిచయం చేయకోకుండా ఏం పరిచయం చేశారు? ఆచారాలను నేర్పించారు. చక్కగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చక్కగా కాళ్ళు కడుక్కోవాలి, నెత్తి మీద చల్లుకోవాలి. ఏమండి ఆచారాలు నేర్పించారు, పద్ధతులు నేర్పించారు. కానీ ప్రభువునే గుర్తుపట్టని ధర్మశాస్త్రోపదేశకులు. ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి ఈ మాట.
ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు ఆచారాలనే పరిచయం చేశారు, పద్ధతులను పరిచయం చేశారు, కానీ ప్రభువునే గుర్తుపట్టని ధర్మశాస్త్రోపదేశకులు. చూసారా? అయితే ఏమండి, నిజంగా ప్రభువునే గుర్తుపట్టని ధర్మశాస్త్రోపదేశకులు ఎలా ఉంటున్నామంటే, ఇదిగో వాళ్ళే చెప్తున్నారు, ఏమని, ఎంతకాలము మమ్మను సందేహ పెడతావు, చెప్పు నాయన, చెప్పు నాయన. చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళకి అర్థమైపోయింది, కానీ అంగీలు వేసుకునే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏమిటి, నిజం కదండి? ఆనాటి చేపలు పట్టుకునే శిష్యుల కన్నా అర్థమైంది, కానీ అంగీలు వేసుకునే ధర్మశాస్త్రోపదేశకులు ఏమిటి మరి పెద్దపీట వేసుకుని కూర్చున్నటువంటి వాళ్ళకి మాత్రం అర్థం కాలేదు. వాళ్ళు ఏమర్థమైందంటే, వాళ్ళకి ఆచారాలను ఎలా నడిపించాలి, పద్ధతులను ఎలా నడిపించాలి, ఏదైనా సంఘం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలన్నది చూశారే తప్ప అసలు బైబిల్ ఏంటి, యేసుప్రభుల వారు ఎవరు, ఆయనకి మనకున్నటువంటి రిలేషన్ ఏంటి, ఇవేమీ చెప్పలేదండి బాబు. యేసుప్రభుల వారు ఎవరో తెలియకుండా ఒకనాడు ధర్మశాస్త్రోపదేశకులు బోధించారు తెలియకుండానే. ఈనాటి క్రైస్తవ సంఘాలలో కూడా అదే బోధిస్తున్నారు తెలియకుండానే. ఆలోచిస్తే అమోహం, ఆలోచించకపోతే మీ కర్మ, అంతకంటే ఏమి లేదు. చెప్పటం మా డ్యూటీ, వింటారో వినరో అనేది మీ డ్యూటీ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఆనాటి ఉపదేశకులు, శాస్త్రోపదేశకుల పరిస్థితి కూడా అదే. ఏమిటి, ఈ శాస్త్రోపదేశకులు యేసుప్రభుల వారు ఎవరో కూడా తెలియలేదు కాబట్టి అడిగారు. అడగటమే కాదు, చివరికి యేసుక్రీస్తుని ఎందుకు చంపారు అంటే, ఎందుకు చంపారు తెలుసా అండి? చివరికి ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడంట, అందుకు చంపేశారు. దేవుని కుమారుడు కాదా? ఆయన సజీవుడని దేవుని కుమారుడని పేతురు గారు చక్కగా చెప్పినప్పుడు, నువ్వు ధన్యుడు అని చెప్పినప్పుడు నీకు అర్థం కావట్లేదా? చేపలు పట్టుకునేటటువంటి వీళ్ళకి అర్థమైనప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం కాలేదు కనుకనే పేతురు గారు ఐడెంటిఫై చేసినటువంటి ఆ మాటను బట్టి నీవు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు సమాజంలో అని యేసుప్రభుల వారిని కూడా సిలువేశారు. మెయిన్ రీజన్ అదే, నువ్వు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావని రాళ్లతో కొట్టారండి బాబు. అర్థం కావట్లేదు, ధర్మశాస్త్రోపదేశకులకు అర్థం కావట్లేదు, పరిశీలకు అర్థం కావట్లేదు, శాస్త్రులకు అర్థం కావట్లేదు, పెద్ద మనుషులకు అర్థం కావట్లేదు. ఆ రోజు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలని, ఏమండి, శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో రూల్స్ రెగ్యులేషన్ మాత్రం ముందుంటారు, ఈనాడైనా ఆనాడైనా. అయితే నువ్వు ధన్యుడు కాలేవు. యోహాను సువార్త 10:30 సందేహ పెడతావు ఎందుకు నాయన? ఎంతకాలం మమ్మల్ని మభ్య పెడతావు? ఏం మభ్య పెట్టాడు? వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాడు ఆయన, నేను దేవుని కుమారుడు అని. చూద్దాం 10:30 10:30 దాని కింద క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియును, ఏమండి బాగా గమనించాలి. ఇక్కడ నేనును తండ్రి ఏకమై ఉన్నాడు అని అంటే ఒక్కటే అన్నాడండి, ఇద్దరు ఒకటే అనలేదు. అక్కడ తండ్రి వేరు, నేను వేరు, తండ్రి వేరు, ఆలోచనలో ఇద్దరు ఒకటే ఉన్నామని అర్థం. అక్కడ మేధావులు, ప్రధాన ధర్మశాస్త్రోపదేశాలకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులకి ఇది అర్థం కాక తండ్రి నువ్వు ఒక్కటేనా అన్నారు. తండ్రి నువ్వు ఒకటి ఎట్లా అవుతావు? ఉద్దేశాల్లో ఒకటి, ఆలోచనలో ఒకటి, క్యారెక్టర్లో ఒకటి అంటున్నాడు ఇక్కడ ప్రభుల వారు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అరే ఇతను చూసినా కూడా వాళ్ళ నాన్న చూసినా ఒకలాగా ఉంటారంటే ఇద్దరు ఒకటేనా? అచ్చం వీళ్ళ నాన్న చూసినా ఒకటే, ఇతను చూసినా ఒకటేనా అని అంటారు. అంటే ఇద్దరు ఒకటేనా? సేమ్ అతను అలా ఎలా చేస్తాడు, తన కుమారుడు కూడా అట్లాగే చేస్తానంటే అర్థం ఏంటి? క్యారెక్టర్లో ఒకటైపోయారు. అరే వీళ్ళ కూతురును చూసినా వాళ్ళ అమ్మగారిని చూసినా కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు తప్ప అసలు ఏమాత్రం తేడా ఉండదు అంటారు అప్పుడప్పుడు. బాగా గమనించాలి, ఉద్దేశాలు ఒకటి కనుక 31 ఏమన్నారు? ఏంటి తండ్రి నువ్వు ఒకటా అనంగాల కిందే వచ్చిన ఏమంటున్నారు చూడండి 31 యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. ఇప్పుడు యేసుప్రభుల వారిని సిలువ ఎందుకు ఎక్కించారు మీరు చెప్పండి? రాళ్ళు ఎందుకు కొట్టారు చెప్పండి ఈ వచనాన్ని బట్టి?
ఏమండి వచనాన్ని బట్టి రాళ్లతో చంపాలనుకుంటున్నారు. కేవలం దేవుని కుమారుడని చెప్పినందుకు. దేవుని కుమారుడు కాదా అండి? దేవుని కుమారుడని ఒకవేళ కాదని ఒకవేళ మీరంటే వీళ్ళ ప్రకారంగా, మరి పేతురు గారిని నువ్వు సజీవుడైన దేవుని కుమారుడని అనగానే నువ్వు ధన్యుడు అని ఎందుకు అంటాడు? చూసారండి మీకు ఎంత క్లారిటీగా ఉందో చక్కగా 33వ వచనం. అందుకు యూదులు, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడని చెప్పుకొంచున్నావు. యేసు ప్రభు దేవుడు కాదా? దేవుడు కుమారుడు కాదా? ఎక్కువ మాట్లాడితే దేవుడు కాదా? దేవుడు అన్నందుకు వీళ్ళకి నొప్పి వచ్చిందండి. నాకు తెలియకడితే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు మరి ఇంతకాలం? అయితే వీళ్ళు యెహోవాను ఆరాధిస్తున్నారు కానీ యేసు ప్రభుని పక్కన పెట్టేశారు. ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. రాళ్లతో కొట్టిన రీజనే అదండి బాబు. యేసు ప్రభుని చంపింది ఎవరో చెప్పండి. ఏ రీజన్ మీద యూదులు చంపింది? దేవుని కుమారుడని చెప్పినందుకు. యూదులకు ఏమర్థమైంది? దేవుని కుమారుడని చెప్పినందుకే రాళ్లతో కొట్టింది. దేవుని కుమారుడైన నీవు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు. 33లోనే నీవు మనుషుడు అయి ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు. దేవుడు కాదండి యేసు ప్రభులు? ఆలోచించాలి. మన అందరి పాపాలని మోయటానికి వచ్చింది ఎవరు? యేసు ప్రభులు వారు. మాకు గమనించాలి ఇవన్నీ. దేవుని కుమారుడు ఏమిటి? నీవు మనుషుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నావంటే దేవుని కుమారుడు అన్నా దేవుడు అన్నా ఒక్కటే అని అర్థమైపోవాలి. ఎందుకంటే ఈరోజు దేవుని కుమారుడు దేవుడు అవుతాడు అన్న విషయం మర్చిపోయారండి. ఆ రోజు దేవుడు కుమారుడు దేవుడు అవుతాడు. రాజకుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. ఈరోజు ఏమంటున్నానంటే ముగ్గురు ఒకటే అంటున్నారు. ముగ్గురు ఒకటే ఎట్లా అవుతారండి? ముగ్గురు ఒకటమే అని బైబిల్లో ఎక్కడైనా కూడా ఒక రెఫరెన్స్ చూపించండి. ముగ్గురు ఒకటే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మేము ముగ్గురుము ఒకటే, వేరు వేరు కాదు అని బైబిల్ ఎక్కడైనా ఉందా అండి? లేదు. కానీ ముగ్గురు వేరు వేరని కొన్ని వందల్లో ఉన్నాయి రెఫరెన్సులు. ముగ్గురు వేరు వేరు. చూడండి మీరు రెఫరెన్సులు కొన్ని. యోహాను సువార్త 10:34 అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఎక్కువగా మాట్లాడితే మీరు కూడా దైవములు అంటున్నాడు. నేనే కాదు దేవుణ్ణి, మీరు కూడా దేవుడే అని అంటున్నారు. మీరు కూడా దేవుడేనని చెప్పి అంటున్నాడు. చూడండి, మీరు కూడా దైవములు అంటే కదా. ఆనాటి బోధకులకు అర్థం కాక యేసుని సిలువేశారు. యోహాను సువార్త 5వ అధ్యాయం. బాగా ఆలోచించాలి. కొన్ని వచనాలు మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు అంటున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఏమండి? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను నువ్వు చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, దేవుడు తన సొంత తండ్రి, నా తండ్రి ఎలా పనిచేస్తున్నాడో నేను అలా పనిచేస్తున్నాడు. అంటే నా తండ్రి, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నా తండ్రి పనిచేస్తున్నాడు. నా తండ్రి నేనే తండ్రి అని చెప్పుకోలేదు. ఎక్కడ ఉందా అండి? నేనే తండ్రిని అనలేదు కదా. నా తండ్రి పని చేస్తున్నాడు. ఆయన విశ్రాంతి దినం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, ఆ దేవుడు సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానముగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులను ఆయనను చంపవాలని మరెక్కువగా ప్రయత్నించారు. ఎక్కువగా మాట్లాడితే దేవుడితో నేను సమానుని అన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఇంట్లో యజమానుడితో పాటు ఈక్వల్గా కూర్చునేది పనివాడు కూర్చుంటాడు. ఏంటి వచ్చి యజమానుడు కూర్చున్నటువంటి ఏమండి ఆ దివాన్ కాట్ పైన ఆ సింహాసనం మీద పనివాళ్ళు వచ్చి పక్కన కూర్చుంటారండి? కుమారుడు కూర్చుంటాడు, వారసుడు కూర్చుంటాడు. సమానుడు నేను అంటున్నాడు. చూడండి, నేను తండ్రి సమానుడను, నేను వేరు తండ్రి వేరు, ఇద్దరం ఒకటైనా అక్కడ లేదు. ఇక్కడ మీరు పాయింట్ మీరు బాగా గమనించాలి. ఇక్కడ 22వ వచనం, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానముగా చేసుకొనెను గనుక. 5:22 చూడండి.
తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రి యేసుప్రభు మాటలు చూడండి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరుచున్నట్టుగా అందరూ కుమారుని కూడా గణపరచవలెనని. తండ్రి వేరు, కుమారుడు వేరు. ఎంత బాగుందో చూడండి. తండ్రిని గణపరుచున్నట్టుగా అందరూ కుమారుని గణపరచవలెనని అంటున్నాడు చూడండి. తండ్రికి ఘనత రావాలి అంటే ముందు కుమారుడు కూడా ఘనత రావాలి. లేదు నేను కుమారుడినే నేను పూజ చేస్తాను, తండ్రితో నాకు పని లేదంటే కుదరదు. మళ్ళీ ఇప్పుడు మీ ముందు మూడు విషయాలు చెప్పాను, అవన్నీ తిరుగుతున్నాయి చూడండి మైండ్లో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడు కాదు, ఒక క్లారిటీ వస్తుంది మనకి. త్రియేక దేవుని నామం అని అంటే అవుట్. లేదు నేను కుమారుడినే కనపరుస్తాను, తండ్రితో నాకు సంబంధం లేదంటే కుమారుడే చెప్తాడు. ఏమని చెప్తున్నాడండి 23వ వచనంలో? తండ్రిని ఘనపరుచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని. అంటే తండ్రిని కనపరచాలి, అట్ ద సేమ్ టైం కుమారుని కూడా కనపరచాలి. లేదు నేను తండ్రిని కనపరుస్తానంటే వాళ్ళు యెహోవా సాక్షులు. లేదు నేను యేసుప్రభుని కనపరుస్తానంటే నువ్వు యేసుకు సాక్షి. ఆ యేసు అంటున్నాడు, తండ్రిని నేను గణపరిచాను, అందరూ తండ్రిని గణపరచాలి, ఎట్ ద సేమ్ టైం కుమారుని కూడా ఘనపరచవలనని కుమారుని కూడా ఘనపరచవలనని అంటున్నాడు చూడండి. ఆలోచించాలి ఈ విషయాలను. అంటే దేవుణ్ణి గణపరిచినట్టుగా కుమారుని కూడా గణపరచాలి. నంబర్ 1. 2 జరగాలి. ఎందుకంటే సర్వాధికారము 23లోనే సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఏమండి? సర్వాధికారము కుమారు చేతిలో ఉంది. కుమారుని గణపరచని వాడు, ఇక్కడ మీకు క్లారిటీ రావాలి. మీకు ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ రావాలి. ఏమంటుందంటే 23వ వచనం, సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు, కుమారుని ఘనపరచని వాడు. ఎంత బాగుందో చూడండి. అక్కడ కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. ఎంత క్లారిటీ ఇచ్చాను చూడండి. నువ్వు కుమారుని గణపరచట్లేకోకుండా తండ్రినే కనపరుస్తున్నావు అనుకో, ఆ ఘనత తండ్రికి చేరదు. ముందు ఎవరిని కనపరచాలి? కుమారుని కనపరచాలి. కుమారుని కనపరచాలి, అప్పుడే నువ్వు తండ్రిని కనపరచగలవు. తండ్రి కుమారుడు వేరు వేరు. ఎంత నీట్గా ఉందండి, ఎంత నీట్గా ఉందో చూడండి. కుమారుని ఘనపరచని వాడు. లేదు నేను యెహోవానే పట్టుకుని ఆరాధన చేస్తానంటే మరి కుమారుడు పరిస్థితి ఏంటి? మరి యెహోవాకే సాక్షులుగా ఉంటామంటే బైబిల్ ఇక్కడ ఏం చెప్పింది? కుమారుణ్ణి ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. సర్వాధికారం యేసుకు అప్పచెప్పినప్పుడు నువ్వు యేసును వదిలేస్తానంటే ఎట్లా? యెహోవా సాక్షులారా, ఎంత క్లారిటీ ఉండాలి నీకు. బైబిల్ ఎంత క్లారిటీగా చెప్తుందో చూడండి. నీవు క్రీస్తుని ఘనపరిస్తేనే దేవుణ్ణి ఘనపరిచినట్టు. అర్థమైందండి మీకు పాయింట్? నువ్వు క్రీస్తుని ఘనపరిస్తేనే దేవుణ్ణి ఘనపరిచినట్టు. త్రూ క్రీస్తు ఉండాలి ఘనపరిచినట్టు. లేదు నాకు యేసుక్రీస్తుల వారు అవసరం లేదు, ఇవేవి మేము భావించకపోతే, ఏమంటే యేసు ప్రభుల వారు నాకు అవసరం లేదు, తండ్రినే ఘనపరుస్తాను అంటే తండ్రికి మహిమ వెళ్ళదు. డైరెక్ట్గా తండ్రితో లింక్ ఉంటానంటే కుదరదు. యేసు ప్రభుని ఆరాధిస్తూ తండ్రి దగ్గరికి పోవాలి నువ్వు. తండ్రి వేరు, కుమారుడు వేరు, వేరుగా చూపిస్తుంది బైబిల్. ఇవన్నీ పక్కన పెట్టి త్రియేక దేవుని నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, సెట్ అప్, నోర్ముయ్ అనాలి. అంతే కదండి. త్రియేక దేవుడు ఎలా అవుతాడు? మీ నాన్నగారు, నువ్వు, నీ కుమారుడు ఒకటి ఎలా అవుతారు? తాత వేరు, నాన్న వేరు, కుమారుడు వేరు. తాత, కుమారుడు, నాన్న ముగ్గురు ఒకటి ఎలా అవుతారండి? ఇక్కడ మాత్రం ముగ్గురు వేరు వేరు, ముగ్గురు కాపురాలు వేరు, సంసారాలు వేరు, ఆర్థిక లావాదేవీలు వేరుగా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ముగ్గురు ఒక గాటికి కడతావా? బైబిల్ అలా చెప్పలేదే. మరి చివరిలో నువ్వు త్రియేక నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి అని ఎందుకు అంటున్నావు? నేనేం పేరెత్తి చెప్పట్లేదు ఎవరిని. అర్థమైపోవాలి మీకు ఈ విషయాలన్నీ. అందరూ వింటున్నారు. ప్రపంచంలో తెలుగు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఈ ఆడియో వింటాడు.
బైబిల్ ఓవర్టేక్ చేసిన రోజు నీ బతుకు కొలాప్స్ అయినట్టే. జీవించుచున్నా అన్న పేరు మాత్రం ఉంటుంది కానీ సమాజంలో ఆధార్ కార్డులో రేషన్ వచ్చింది కానీ నీకు దేవుని దృష్టిలో మాత్రం నువ్వు కొలాప్స్ అయినవాడు. జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది నువ్వు మృతుడు నాయన. నీకు అర్థం కాలేదు. పేతురు గారికి ఒకడికి అర్థమైపోయింది, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవో, దేవుని కుమారుడవో. ఆ రోజే అర్థమైంది నాయన, నువ్వు తండ్రి ఒకటే నాకు అర్థమైపోయింది. తండ్రిగా ఉన్న నువ్వే కుమారుడిగా మా మధ్యకు వచ్చావు 2000 సంవత్సరాల క్రితం అని చెప్పేసి అన్నాడా ఆ రోజు? లేదే. ఆలోచించాలి ప్రియమైన దేవుని మాట్లాడారు. 5వ అధ్యాయం 26వ వచనం. ఇవేవి భావించకపోతే, ఇవేవి స్వీకరించకపోతే దేవుణ్ణి కూడా నువ్వు లెక్క చెయ్యని వాడవే. దేవుడితో నీకు పనే లేదని అర్థం అంతే. యోహాను సువార్త 5:26. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి చక్కగా ఉన్నదో, తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును. ఏమంటే తండ్రి వేరు కుమారుడు వేరు, నీట్గా ఉందండి. అలాగే కుమారుడును. ఒకటని అంటానికి నోరెట్టొస్తుందిరా నాయన, పాపపు నోరు. త్రియేక దేవుని నామం నోరు పడిపోతే బెటర్ అండి బాబు. ఇలాంటి బోధ ఆగిపోతుంది సమాజంలో. తప్పుడు దారిలోకి నడిపించొద్దు. సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసి నీ సొత్తు కాదు. ఏదో మీరు ఊరేగుతున్నారు కానీ నా బలగో నా రక్త సంబంధం అని వాళ్ళు ఎవరు కాదు. దేవుని బిడ్డలు, దేవుని ఆత్మలు. వాళ్ళెవరు నీ ఇష్టం వచ్చినట్టుగా నడిపించడానికి? ఆ రైట్స్ నీకు లేవు. బైబిల్ అలా నీకు అలాంటి రైట్స్ ఇవ్వలేదు నీకు. 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. తండ్రి కుమారుడు వేరు వేరు. త్రియేక దేవుని నామం అంటమే బ్లండర్ మిస్టేక్ అండి బాబు. సమస్త 100 సంవత్సరాలకు పాతుకుపోయిందైన బైబిల్ ముందు జీరోనే. అవును, ఎందుకంటున్నాను? త్రియేక దేవుని నామం అని ముగ్గురు ఒకటని ఉందండి. ఇప్పటివరకు చదివినటువంటి రెఫరెన్స్లో ఒకటని ఉందండి. కుమారునికి అధికారం అనుగ్రహింపబడును. యేసుక్రీస్తుల వారు దేవునితో సమానుడు. దేవునితో సమానమైనటువంటి వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఏమంటే దేవునితో సమానుడు అని కనిపించింది కదండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:6 చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఏమండి 2:6 చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని చెప్పుకుంది చూడండి బైబిల్. దేవునితో సమానంగా ఉన్నాడు అని అంటుంది బైబిల్. దేవునితో సమానుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, యేసుప్రభుల వారి ఎవరి స్వరూపం? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి తండ్రి అయినటువంటి దేవుడితో సమానుడు. అక్కడ మళ్ళీ దేవుడు వచ్చింది. అక్కడ ఉందండి. మళ్ళీ చూడండి, మీ బలుగులు ఇట్లా ఎలాగో. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంటే ఆయన అంటే యేసుప్రభుల వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి. దేవుడు అంటే ఇక్కడ మళ్ళీ తండ్రి అయినటువంటి దేవుడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ వేరువేరే ఒకటిగా ఉందా? ఆలోచించాలి. దేవునితో సమానమైన వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. 6వ వచనం మళ్ళీ యేసుక్రీస్తుల వారు సమానంగా ఉన్నాడు. ఏమంటే యేసుక్రీస్తుల వారు సమానంగా ఉన్నాడు కదండి దేవుడితో. ఎక్కువగా మాట్లాడితే పౌలు గారు కూడా దేవునితో సమానంగా ఉన్నాడు, ఈక్వల్. మరి నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుగుడి. దేవునితో సమానంగా యేసుప్రభుల వారు ఉన్నారు. యేసుప్రభుల వారితో సమానంగా పౌలు గారు కూడా ఉన్నాడంట. మరి పట్టుకోమని ఇక పౌలు గారిని కూడా కలిపేసేస్తారైతే. ఆలోచించాలి ఈ విషయాలన్నీ.
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవునితో సమానంగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏమంటే వాక్యం దేవుడై ఉండేది. ఆ వాక్యం అంటే ఎవరు? ఏమంటే వాక్యం అంటే ఎవరు? వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం అంటే యేసు ప్రభుల వారే. ఏమండి 33.5 సంవత్సరాలకి 2000 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాల యొక్క ఆయుష్ను తీసుకుని శరీరధారి కృపాసత్య సంపూర్ణుడు ఈ లోకానికి రంగప్రవేశం చేశాడే. వాక్యమైన దేవుడు, దేవుడైనటువంటి వాక్యము, వాక్యమైన దేవుడు యేసు ప్రభు అయితే యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి దేవుడు అని చెప్పుకోవటంలో తప్పుందండి? నేను దేవుడిని చెప్పుకున్నందుకు ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు యూదులు ఏం చేశారు? సిలువ వేశారు. దేవుని కుమారుడు దేవుడు అవుతాడు. వాక్యం దేవుడై ఉండెను, దేవునితో సమానుడై ఉండెను. బాగా గమనించాలి ఈ విషయాలన్నీ. యేసుక్రీస్తుల వారు అర్థమైతేనే బోధ అర్థమవుద్ది. యేసుక్రీస్తుల వారు అర్థం కాకపోతే నీకు బోధ అర్థం కాదు. యేసుక్రీస్తుల వారు దేవుడని తెలియని ఏ బోధకుడైనా, బాగా గమనించాలి ఇక్కడ పదం మీరు బాగా గమనించారండి. ఆది యందు వాక్యం ఉండను. ఆది, బిగినింగ్, ఆదిలో వాక్యం ఉండను. ఆ వాక్యం ఎవరో కాదు, యేసుప్రభు. మీ అందరికీ తెలిసిందే. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. తండ్రి అయిన దేవుని యొద్ద వాక్యం ఉంది. మరి వాక్యం అంటే ఎవరు? యేసుప్రభు. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు యేసుప్రభు కూడా దేవుడా కాదా? దేవుడే. మరి యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు నేను దేవుడిని అని చెప్పుకోగలి యూదులు ఏం చేశారు? ఆ రోజు రాళ్లతో కొట్టే. నువ్వు దేవుడు అని చెప్పుకున్నందుకు మిమ్మల్ని రాళ్లతో కొట్టవలసి వచ్చినానండి. ఆనాటి యూదులకు ధర్మశాస్త్రోపదేశకులు అచ్చిన ఆచారాల్ని చూపించారు తప్ప యేసు ప్రభు ఎవరు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఈనాటి సేవకులు కూడా సంఘాల్లో యేసు ఎవరు క్లారిటీ లేకుండా బోధ చేస్తున్నారు. అందుకే యేసు ప్రభుల వారి గురించి తెలియకుండానే బోధ చేస్తున్నావేమో సేవకుడా. ఆలోచించాలి. యేసుక్రీస్తుల వారు దేవుడని తెలియని ఏ బోధకుడైనా బోధ సరిగా చెయ్యలేడు. కలిపి చెరుపుతాడు. ఎక్కువగా మాట్లాడితే వాదనకు దిగుతాడు. నోరేసుకుని గొడవకు దిగుతాడు. కేసులకు వెళ్తున్నారు కదండి బాబు. సంఘాల్లో బయట పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని ఆరాధన జరుగుతుంది. సిగ్గులేదు క్రైస్తవ సమాజాలకి? ఆలోచించాలి ఈ విషయాలన్నీ. కొన్ని విషయాలు మనం ఎప్పుడో పరిశీలిస్తే యేసుక్రీస్తుల వారు అర్థమైతేనే నీకు బోధ అర్థమవుద్ది. ఫస్ట్ యేసుక్రీస్తుల వారు అర్థం కాకపోతే బోధించే బోధ కల్పితం అయిపోద్ది. కల్పితం నోరు ఉంది కదా ఏదంటే చెప్పేది కల్పితం అయిపోద్ది. కలిపి చేర్పేస్తూ ఉంటారు. గందరగోళం అయిపోద్ది. చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోతుంది ఇక్కడే, క్లారిటీ లేకుండా. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారు ఇవన్నీ.